7 ఏళ్లలోనే చేతికి 50 లక్షలు. ఇలా చేస్తే సాధ్యమే. ఫ్యూచర్ నీడ్స్ అవసరాలు కోసం పెట్టుబడి పెట్టాలని అంతా అనుకుంటారు. కానీ సరైన ప్లాన్ లేకుంటే పెద్దగా లాభం ఉండదు. అయితే 7 ఇయర్స్లోనే చేతికి 50 లక్షలు అందుకునే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మరి నెలకు ఎంత కట్టాలి, రెవెన్యూ ఎంత ఉండొచ్చు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుస్తుందా. నమస్తే, నేను సౌమ్య, మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. ప్రస్తుతం రేట్స్ ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరో 5 సంవత్సరాలలో ఇప్పుడు ఉన్న రేట్స్ రెండింతలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఫ్యూచర్ లో ఎదురయ్యే ఖర్చుల కోసం ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయాలని చెబుతుంటారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాలలో ద్రవ్యోబలాన్ని అధిగమించాలి, రాబడి ఉండే పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తుంటారు. చాలా మంది సాంప్రదాయం సేవింగ్స్ స్కీమ్స్ ఎంచుకుంటారు, ఎందుకంటే అందులో రిస్క్ అనేది ఉండదు, స్టెబిలిటీ ఇన్కమ్ ఉంటుంది. కానీ ద్రవ్యోబలాన్ని అధిగమించకపోవచ్చు. అందుకే పొదుపు చేయటం కన్నా పెట్టుబడి పెట్టాలని చెబుతారు నిపుణులు. ఈ క్రమంలో కేవలం 7 సంవత్సరాలలోనే చేతికి 50 లక్షలు అందుకునే అవకాశం ఉన్న ఓ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో కాంపౌండ్ మ్యాజిక్ తో ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ సమయంలోనే కొన్ని రెట్లు పెరుగుతుంది. ఇందులో ఒకసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. 500 రూపాయల నుంచి సైతం ఇన్వెస్ట్ మొదలు పెట్టవచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా సరైన ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి అందుకోవాలంటే ప్రతి నెల కొంత ఇన్వెస్ట్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయానికి ముందే చేరుకుంటారు. 7 ఏళ్లలోనే 50 లక్షలు ఎలా? ఫండ్స్ ఇండియా రీసెర్చ్ ప్రకారం మీరు నెలకు 30,000 చొప్పున మ్యూచువల్ ఫండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్ ని ప్రతి ఏటా 10% పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు యావరేజ్ యాన్యువల్ రెంట్ 12% వస్తుందని అంచనా వేసుకుంటే 7 సంవత్సరాలలోనే మీ చేతికి 50 లక్షలు అందుతాయి. అలాగే మీరు కోటి కావాలనుకుంటే మీరు మరో 7 సంవత్సరాలు వేచి చూడాల్సిన అవసరం లేదు. మరో 3.5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీకు వచ్చే రాబడి కోటి ఉంటుంది. అంటే 3.5 ఏళ్లలోనే మరో 50 లక్షలు యాడ్ అవుతాయి. అలాగే 1.5 రూపాయలు అందుకోవాలంటే మరో 2 ఏళ్లు పెట్టుబడి కొనసాగిస్తే చాలు, మీకు 1.5 కోట్లు అందుతాయి. ఇలా మీరు 19 ఏళ్ల పాటు మీ పెట్టుబడి నెలకు 30,000 చొప్పున పెడుతూ 10% పెంచుకుంటూ వెళ్తే మీ చేతికి 5 కోట్లు అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీకు ముందే వస్తాయి. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. నమస్తే, జై హింద్, జై భారత్.